అందరికీ అందరికీ స్వాగతం, అభినందనలు తెలుపుతున్నాను. మీరందరూ పిలిచిన అమ్మనే వచ్చినందుకు. అలాగే ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, నేను జర్నలిస్ట్గా ఒక 12 సంవత్సరాల నుంచి ఇక్కడ జర్నలిస్ట్గా ఉన్నాను మీతో పాటు. అయితే ఈ జర్నలిస్ట్ వెళ్ళే క్రమంలో నేను కళాకారుని అవుదామని చెప్పి ఉద్దేశంతో ఈ జర్నలిజంలో కళాకారులు ఏంటి అనేది కూడా నేను చూసుకున్నప్పుడు కళాకారుల యొక్క కష్టాలు నేను చూశాను. నేను చాలా వరకు కళ ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఒకరి దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు ఈ టాలెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనే దాని మీద నేను 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. కానీ అందరూ కూడా సహకారం ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే కళాకారుల యొక్క సమస్యను మనం ఏదైనా పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో బయట వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి ఒక కంటెంట్స్ కావాలి. కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఒకటిగా చేస్తే కళకి కళం తోడు అన్నట్టుగా మన జర్నలిజం కూడా కళాకారులకి తోడైతే వాళ్ళని కొంచెం మెరుగుపరచు, పైకి తీసుకురావచ్చు అనే ఆలోచన మీద నేను ఒక కార్యక్రమం రేపు మీ అందరం కలిసి జూలై నెలలో ఒక ఐక్యవేది కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాం. సో ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఆర్కే అమరావతి ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకులు రోహిణీకాంత్ గారు, చిన్ని గారు వచ్చారు. వీరు జబర్దస్త్ సుధీర్ గారు మేనమావ గారు కూడా, అలాగే ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు హుస్సేన్ గారు కూడా వచ్చారు. వెంపల్లి గౌరీ శంకర్ మన విజయవాడ 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు, సినీ నటులు కూడా, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు గారు కూడా మనకి తోడ్పడటానికి వచ్చారు. నక్షత్ర కళావేదిక మన తోటి జర్నలిస్టు వరపర్ల సురేష్ గారు కూడా వస్తున్నారు. శివ గారు వారు కూడా మనకి డైరెక్టర్, సినిమా డైరెక్టర్. శ్రీను గారు కూడా ఆర్టిస్టు. సో వీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మీద అందరూ వచ్చి మేము కూడా కలుద్దాం, చేద్దాం అనే అంశం మీద మనం నిర్వహించడానికి అందరూ కూడా వచ్చారు. అలాగే జూలై నెలలో అందరూ మొత్తం స్టేట్ మొత్తంలో కూడా ఎక్కడెక్కడ కళాకారులు ఉన్నారు, వాళ్ళు 24 క్రాప్స్ లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దాని మీద అందరూ ఒక ఐక్యంగా సమస్యలు రాసుకుంటే అది ఎవరి దృష్టి తీసుకెళ్లాలి అనే దాని మీద అంశం జరుగుతుంది. దానికి ఒక పేరును కూడా మనం అనుకున్నాము. అది ఈరోజు ఏపీడబ్ల్యూసీ నాయకుల ద్వారా కూడా అది ఆ పేరును కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ఇచ్చేసిన హుస్సేన్ గారు కూడా మాట్లాడుతున్నారు. నేను నాటకాల్లో కూడా, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే అనుభవం నాకుంది. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియాలకు ధన్యవాదాలు. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన రమేష్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎంత గొప్పదంటే, ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కళారంగానికి కొంచెం మైనస్ అయితే నడుస్తుంది. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో అవకాశాలు కళాకారులకి ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి ఆ భాగంలో ఈ కార్యక్రమం కూడా కళాకారులు అన్నది ఒక బలమైన కార్యక్రమం. కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందం. ఎందుకంటే చాలామంది కళల్లో బోల్డ్ కళాకారులు ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ అనేక రకంగా. వాళ్ళందరికీ ఆదరణ అన్నది ఎక్కడ గుర్తింపు లేదు. కనుక ఈ గవర్నమెంట్ కూడా ఆ అవకాశాలు ఎక్కువ ఇస్తుంది. ఇలాంటివి మనం చూపించి ఆ గవర్నమెంట్ ద్వారా ప్రతి కళాకారుడికి కూడా న్యాయం జరగాలని నాకు కూడా ఆలోచన ఉంది. కనుక గొప్ప కార్యక్రమం పెట్టారు రమేష్ గారు అని నాకు ఆనందంతో నేను కూడా రావడం జరిగింది. అలాగే రేపు జూలైలో అంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, జూలైలో ఒక వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ ద్వారా కళాకారులందరూ అక్కడ ఒక ఆత్మీయ సమావేశంలా కూర్చొని వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేయాలి అన్నది జూలై నెలలో డేటు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయానికి ఈ ప్రెస్ ద్వారా ప్రతి కళాకారుడికి ఆంధ్రప్రదేశ్లో తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనుక ఏపీ అంటే ప్రెస్ క్లబ్ ఇన్ఛార్జి ఆ అధ్యక్షుల చేతుల మీదుగా ఆ లోగో కూడా రిలీజ్ చేస్తానని రమేష్ గారు చెప్పారు. అది ఎంతో సంతోషకరం. రవి గారు, వెంకటరావు గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం కూడా ఎంతో ఆనందం. కనుక నన్ను కూడా ఈ కార్యక్రమం పిలిచి భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. మా అన్ని కార్యక్రమాల్లో ప్రెస్ వాళ్ళకి కవరేజ్ చేశాక ఆర్టిస్టులు బయటకు రాగలుగుతారు. మెయిన్ ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ప్రోగ్రాంలో కళాకారుడు వెళ్తున్నాడు,
కానీ వాళ్ళని జనాలు గుర్తిస్తాం అంటే ఎక్కడో చేశారండి. ప్రతి కళాకారుని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం పెట్టామండి. ఈ కార్యక్రమం రేపు జూలైలో భారీ ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాము. అంటే దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఇంతకుముందు ఒక కార్డు రిలీవ్ చేసింది, ఆర్టిస్ట్ కార్డు. ఆ ఆర్టిస్ట్ కార్డు లాంటిది మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో పెట్టారు. మళ్ళీ అది కూడా పెడితే మాకెంతో సంతోషం అని ఆలోచిస్తూ మేము అడుగుతున్నాం. అంతే సార్. ఈరోజు మా కళాకారులందరి తరఫున కళకి కలం తోడు సపోర్ట్గా మా కళావేది పేరుని ఇంద్రధనుసరి పేరుని సారు ఏమిటో అధ్యక్షుడు చావా రంగారెడ్డి మీదుగా ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడి నుంచి మా కార్యక్రమాలన్నీ అందరికీ ఉపయోగపడేవి ఉంటాయని